హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇవన్నీ మా మావయ్య గారు మొన్న వచ్చారు కదా, రీసెంట్గా మా బావగారు వాళ్ళు వచ్చారని చెప్పి వచ్చారనమాట. సో అప్పుడు వచ్చినప్పుడు రోజు ఏదో ఒక షాపింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇవన్నీ ఒకసారి డిమార్ట్కి వెళ్ళి షాప్ చేశారనమాట. సో చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. ఒక ట్రిప్లై కడాయి ఒకటి, అలాగే మనకి పాలు పోసుకునే గిన్నె ఒకటి, గ్లాసెస్, స్ట్రాతో ఉన్న గ్లాసెస్, అలాగే మనం నార్మల్ గ్లాసెస్, శాండ్విచ్ బాక్స్, మనకి స్కూల్లో లంచ్ బాక్స్ లాగా యూస్ చేసుకోవడానికి పనికొస్తుంది కదా, శాండ్విచెస్ అవి పెట్టుకోవడానికి అట్లా బాగుంటుందని అవి, అలాగే కొన్ని స్పూన్స్, ప్లేట్స్, అలాగే మనం వెజిటబుల్స్ అవి వాష్ చేసుకోవడానికి వాటికి పనికొచ్చేటట్టుగా, లేదంటే పిండి కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసరికి పాలు కాచుకునే గిన్నె, లేదంటే మనం సూప్స్ అవి చేసుకునేటట్టుగా బాగుందనమాట. సో దీంతో నేను ఇప్పుడు ఇంకా ఇవాళ కొత్త గిన్నె కదా, పరవాన్నం అది ఇందులో చేద్దాం అనుకుంటున్నాను అనమాట, పొంగల్. సో కొత్త గిన్నెని ఫస్ట్ కొద్దిగా పాలతో తడిపేసి తర్వాత మనం గిన్నె వాడుకుంటే మంచిది. సో అలాగే ఇంకొక కడాయి కూడా ఇవాళ యూజ్ చేసేస్తున్నాను అనమాట, పండుగ రోజు యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి. అందులో కొద్దిగా నెయ్యి వేసేసి జీడిపప్పులు అవి వేయించేసి అందులో పరమాన్నం అయితే చేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు పూజ దగ్గరికి వెళ్ళి దేవుడికి పూజ చేసేసిన తర్వాత నైవేద్యం పెట్టాలి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. పరవాన్నం చేసిన తర్వాత బొమ్మలకి అలాగే లోపల ఉన్న దేవుడికి కూడా నైవేద్యం పెట్టేశాను అనమాట. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు.